హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సింపుల్గా గోంగూర చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక ప్యాన్లో ఒక పావు నూనె, కారం గల పచ్చిమిరపకాయలు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తుంచి పెట్టుకున్న గోంగూరని నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు మరో ప్యాన్లో 2 స్పూన్ల అవిసెలు వేపుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. 2 స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకునే లోపు చూసారు కదా గోంగూర ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, నువ్వులు, అవిసెలు గ్రైండర్లో లైట్గా కచ్చా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మగ్గించుకున్న గోంగూర అందులోనే వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చట్నీలో కలిపేసుకోవడమే. నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేను, రైస్లో కలుపుకునేటప్పుడే వేసుకుంటాము. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకుంటే సూపర్, చాలా బాగుంది. ఈ వర్షాలకి గోంగూర చట్నీ చాలా బాగుంటుంది.